పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన వంటింట్లో కనిపిస్తోంది. మన ఎగుమతులపై ప్రభావం పడింది. యుద్ధాన్ని ముగించే వరకు అన్ని దేశాలు ముందుకు రావాలని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యుడు బుడ్డిగా జమీందర్ అన్నారు. యుద్ధం ఎవరి కోసం అనే అంశంపై కడప జిల్లా ప్రొద్దుటూరులో సదస్సు జరిగింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ అందిస్తారు. యుద్ధ ప్రభావం మొత్తం ఆసియా దేశాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటగా పెద్ద దేశం ఉన్నటువంటి భారత్ మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. అట్లా చమురు విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు, మొత్తం ప్రజల యొక్క జీవన విధానంలో కూడా యుద్ధ ప్రభావం చెప్పకనే పడుతుందని నేను చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ఫోరం సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సభ్యులు బుడ్డిగా జమీందార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దేశం మొత్తం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం ఎటువైపు వెళ్తుంది? తర్వాత హార్ముజ్ జలసంధి తెరిచి నిన్న మూసేశారు. మళ్ళీ భారత్ సంబంధించిన నౌకలు కూడా వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తానికి ఈ పరిణామాలు ఎట్లా జరుగుతున్నాయంట? ఇప్పుడు ప్రస్తుతం నెలకొని ఉన్న పశ్చిమాసియా యుద్ధం అంటే ఇరాన్ మీద అమెరికాలు, ఇజ్రాయెల్ అక్రమంగా చేస్తున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక పరిణామాల్లో, రాజకీయ పరిణామాల్లో, లేకుంటే ట్రేడ్లో కానీ తీవ్రమైన ప్రభావం చూపుతూ మనం చూసాం. ఈ యుద్ధం అసంభవమైనది, అన్యాయమైనది, అక్రమమైనది. అనవసరంగా ఇజ్రాయేలు, అమెరికా కలిపి ఇరాన్ మీద దాడి చేయటం అనేది చూసాం మనం ఫిబ్రవరి 28వ తారీఖున. వాస్తవానికి ఇది ఎందుకు జరిగిందంటే, పశ్చిమ ఆసియాలో ప్రపంచంలోని ముడి చమురు నిల్వల్లో సుమారు 48% నిల్వలు పశ్చిమాసియాలో ఉన్నాయి. అమెరికా తన గుత్తాధిపత్యం కోసం, లేకుంటే తన పరిశ్రమలని, తన ఎంఎన్సీ కంపెనీని నిలబెట్టుకోవడం కోసం ఏం జరుగుతుందంటే పశ్చిమాసియాలోని రిజర్వ్స్ మీద, ముడి చమురు రిజర్వ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దీంట్లో భాగంగానే మనం ఇరాన్ కానీ చూస్తే, ఇరాన్లో మనము 1951లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అమెరికా కోల్దోసింది. 53లో ఆ అమెరికా కోల్దోసిన తర్వాత షాన్ మళ్ళీ తిరిగి ఒక పప్పెట్ ప్రభుత్వం, అంటే అమెరికా ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా మాటలు వినని ప్రభుత్వాలు ఉంటే అమెరికా కీలు బ్రహ్మ ప్రభుత్వాన్ని తీసుకుని అక్కడ నెలకొల్పడానికి, అది నయానో భయానో, లేకుంటే యుద్ధం ద్వారా కానీ, లేకుంటే కోల్చటం ద్వారా కానీ, అవసరమైతే హత్య చేయటం ద్వారా కానీ అక్కడ ప్రభుత్వాన్ని మార్చడానికి అమెరికా సామ్రాజ్యవాదానికి అది వెన్న లాంటి విజయం అన్నమాట అది. సో అందు గురించి ఈ క్రమంలోనే మనం చూడాలి. మరొక విషయం ఏంటంటే, పశ్చిమాసియాలో యుద్ధాలకి పాలస్తీనా నిన్నటి వరకు మనం చూసాం, గాజా మీద యుద్ధం చేసింది ఇజ్రాయెల్, అమెరికా దన్నుతో సుమారు 73,000 మంది చనిపోయారు. లేకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా లెబనాన్ మీద కూడా దాడి చేస్తుంది. ఇదంతా కారణం ఏంటంటే, అక్కడ ఇజ్రాయెల్ ఆధిపత్యం. ఆ ఇజ్రాయెల్ ఆధిపత్యం ద్వారా అమెరికాకి ఒక అవుట్ పోస్టింగ్, చెక్ పోస్ట్గా అక్కడ ఇజ్రాయెల్ ఉండి, అమెరికా యొక్క 51వ రాష్ట్రంగా ఇజ్రాయెల్ అక్కడ ప్రవర్తిస్తూ అక్కడ ముడి చమురు మీద కంట్రోల్ చేయడానికి యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అణ్వాయుధంతో ముప్పు ఉంది అంటే అది అమెరికా వలన ఉంది, లేకుంటే ఇజ్రాయెల్ వలన ఉంటుంది. మనం ఏం ప్రపోజ్ చేద్దామంటే, పశ్చిమాసియాలో ముందుగా ముప్పు ఎవరి దగ్గర ఉందంటే ఇజ్రాయెల్ దగ్గర ఉంది కనుక, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి 100 అణ్వాయుధాలు నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేసినప్పుడు అక్కడ శాంతి ఏర్పడుతుంది. పశ్చిమాసియాలో పాలస్తీనా యొక్క హక్కులకి భంగం వాటిల్తుంది. అక్కడ పాలస్తీనా రాజ్యం ఏర్పడాలి. ఇజ్రాయేలు, పాలస్తీనా అనేది 2 రాజ్యాల సిద్ధాంతం, ఇది ఓస్లో ఒడంబడికలో కూడా ఉంది. ఈ సిద్ధాంతం ద్వారా అక్కడ పాలస్తీనాకు శాంతి ఏర్పడినప్పుడే అక్కడ కాష్టం అనేది రగలకుండా ఉంటుంది. పశ్చిమాసియాలో శాంతి సాధ్యం. అదే సందర్భంలో ఇజ్రాయేలు తనకున్నటువంటి అఖండ ఇజ్రాయేల్ అనే కోరికను వెనక్కి తీసుకోవాలి. లెబనాన్ మీద, సిరియా మీద, జోర్డాన్ మీద ఇత్యాది దేశాల మీద చేస్తున్నటువంటి యుద్ధాలను తక్షణం ఆపినప్పుడే ఈ శాంతి పరిష్కార మార్గం ఏర్పడుతుంది. ప్రపంచంలో అభివృద్ధికి దోహదం పడుతుంది. ప్రపంచ వాణిజ్యాలు బాగుంటాయి, జీవన పరిస్థితులు బాగుంటాయి. శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలు ఫలించినట్టు ఎక్కడ కనిపించలేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. హార్ముజ్ జలసంధి మళ్ళీ మూసినప్పుడు కూడా మళ్ళీ చర్చ తర్వాత ఏప్రిల్ మళ్ళీ కొద్ది రోజులు 20వ తారీఖున ఏదైతే గడువు ఇచ్చిందో, ట్రంప్ ఇచ్చినట్టు గడువు కూడా తీరనుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనుకుంటారు? శాంతి చర్చలు, ఏదన్నా చర్చలు అంటే ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. మనం అవసరమైతే ఒక అడుగు దిగాలి, రెండోవారు కూడా ఒక అడుగు దిగితేనే ఇద్దరు ఒక చోట మీట్ అవడానికి అవకాశం ఉంటుంది. నేను కండిషన్స్ పెట్టేసి ఈ కండిషన్స్కి అయితేనే నేను శాంతి చేస్తాను, నీ దేశంలో గవర్నమెంట్ మారాలి, ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ మారాలి, నీ దేశంలో అధ్యక్షుడు మారాలి, లేకుంటే నువ్వు ఇది తిను, అది తిను, లేకుంటే నువ్వు ఈ ఆయుధం తయారు చేయకు, అదే తయారు చేయకు, కానీ నేను మాత్రం అన్నీ చేస్తాను అనుకుంటే మాత్రం శాంతి చర్చలు సక్రమంగా ఉండవు. ఇరు దేశాలు కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, ఇరు దేశాలని సమానంగా చూసినప్పుడే శాంతి చర్చలు ఫలప్రదం అవుతాయి. ట్రంప్ పెడుతున్న కండిషన్లు ఇరాన్కి ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ ఇరాన్ పెడుతున్న కండిషన్లు ట్రంప్ కూడా ఆమోదయోగ్యం కాకపోతే మధ్యవర్తుల ద్వారా అటు పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, టర్కీ ఉంది, భారతదేశం కూడా ఉంది. భారతదేశం మహోన్నతమైనటువంటి పాత్రని నిర్వహించబోతుంది. సో అందుగురించి ఇట్లాంటి దేశాల ద్వారా శాంతి చర్చలు మనం చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప, నేను పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకో అంటే ఇది వన్ సైడ్ అవుతుంది, వన్ వే ట్రాఫిక్
ట్రాఫిక్ అవుతుంది తప్ప ఇది శాంతి చర్చలు రాదు. ఇరువైపుల నుంచి వాహనాలు వచ్చి వెళ్ళి రీతిలో ఉండాలి అంటే ట్రంప్ తప్పనిసరిగా వెనక్కి వెళ్ళాలి. ట్రంప్ తన యొక్క ఉన్నటువంటి మొత్తము నౌకా అది అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్లో ఉన్నటువంటి యుద్ధ నౌకలన్నింటినీ వెనక్కి తెప్పించాలి. అబ్రహం లింకన్ లాంటి యుద్ధ నౌకలను వెనక్కి తీసుకెళ్ళాలి. అతనికి ఉన్నటువంటి క్షిపణులన్నీ వెనక్కి తీసుకెళ్ళాలి. అసలు ఎక్కడో ఉన్నటువంటి అమెరికాకి ఇక్కడ 9 దేశాల్లో స్థావరాలు ఏర్పాటు ఎందుకండి? మన భారతదేశం క్రిందనే డిగో గార్షియాలో స్థావరాలు ఎందుకు? ప్రపంచంలో మొత్తం మీద 800 స్థావరాలు అమెరికాకు ఉన్నాయి. 800 పైచిలకు స్థావరాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో 70 దేశాలు పైగా అమెరికాకి స్థావరాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే శాంతికి ఎవరు దోహం చేస్తున్నారు, శాంతికి ఎవరు ద్రోహం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక తప్పనిసరిగా అమెరికా ఆ శాంతి వైపుకి వెళ్ళి, ఆ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. అమెరికాలో అనేక సమస్యలు ఉన్నాయి. అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అమెరికా దేశం $39 ట్రిలియన్ అప్పులో కూరుకుపోయి ఉంది. సో ముందు వారి దేశ సమస్యలను పరిష్కరించుకోమనండి. ప్రపంచ దేశ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఆయా దేశ ప్రజలు సన్నిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా మెచ్యూరిటీలో ఉన్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా భారతదేశం లాంటి దేశాల్లో కూడా పరిపూర్ణమైనటువంటి పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకత్వం ఉంది. వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోగలరు. ట్రంప్ను కానీ అమెరికా అధ్యక్షులు కానీ ఇజ్రాయెల్ని కానీ ఎక్కడ వేలు పెట్టనివ్వనవద్దు. మనం పెట్టనివ్వనప్పుడే శాంతి చర్చలు ఫలప్రదం అవుతాయని నేను ఆశిస్తున్నాను. హార్మోజ్ జలసంధిని ఇప్పుడు యథావిధిగా కొనసాగించేందుకు మొత్తం అన్ని దేశాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే భారత్ కూడా ఈ విషయంలో మొత్తం శాంతి నెలకొన్న విషయంలో కావచ్చు, యుద్ధాన్ని జరపకుండా ఆపే విషయంలో మాత్రం ప్రధాన కీలకమైన పాత్ర పోషించాలని, తర్వాత మొత్తం సమాజం యావత్ ప్రపంచ సమాజం కూడా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటుందని చెప్తాను. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, ప్రొద్దుటూరు.